హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరపు శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు పెంపు చేశారండి. మరి పెంపు చేసిన డబ్బులు ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదనేసి అడుగుతున్నారు. అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నారంటున్నారు. మరి ఏ నెల నుంచి మంజూరు చేస్తున్నారు? ఎవరెవరికి వస్తాయో, అలాగే ఎలాంటి అర్హతలు ఉంటే వస్తాయో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి. 10 మందికి వీడియో వెళ్ళాలంటే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికైనా సరే, కొత్త వారికైనా సరే, వృద్ధులకి, వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐవి, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. డయాలసిస్ వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ అనేది ప్రభుత్వం గమనించింది కాబట్టి డయాలసిస్ వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, ఇక ఎక్కడున్నా కానీ మీరు మీ సేవ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు. ముఖ్యంగా వితంతులకు, వికలాంగులకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక మీకు ఈ పెంపు విషయంలో మాత్రము 14,000 కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు. కానీ ఈ యొక్క పబ్లిక్ ప్రజలకు ఇంతమందికి అంటే కొంత సరిపోవట్లేదు అమౌంట్ అనేది చెప్తూ ఉన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా అయితే మేము ఒక్కొక్క గ్యారంటీని అమల్లోకి అయితే తీసుకొస్తాం, 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు. పెంపు మాత్రం ఆగస్టు నెలలో అయితే పెంచుతామని చెప్తున్నారు.